అమ్మ అయితే చపాతీ చేస్తుందండి. చూడండి రెడీ అయింది వీడియో కోసం. కాదులే రెడీ కాలే, జోక్ చేసినాను. చపాతీలు అయితే ఫస్టే ఆయిల్ వేస్తుందండి. చెప్పిన వాళ్ళందరూ చెప్పినారు ఫస్ట్ కాల్చి అటు ఇటు ఆయిల్ వేయమంటే ఈయనదనమాట చేసుకుని రానింది. నేను ఫస్ట్ చేసింటే నేను మాడగొట్టినా, అందుకే మా అమ్మకి ఇచ్చిన. మా అమ్మ కూడా మాడగొడుతుంది దాన్ని. చపాతీలు చేయాలంటే మాకు ఇంట్లో పెద్ద టాస్క్ అనమాట. ఇద్దరికి చపాతీలు చేయాలంటే బద్ధకమే. చేస్తాను కానీ ఎప్పుడో ఒకసారి రోజు అంటే చేయలేను. మా అమ్మాయి చెప్తుంది అంట ఆనిముత్యాలు జొన్న రొట్టెలు మచ్చు కలుచలేనంటుంది మా అమ్మ. రొట్టెలు అయితే కాలుస్తారు, తిట్టుకుంటా మమ్మల్ని కొనుక్కుంటా. చపాతీలు అయితే అసలు చేయలేదన్నమాట. చపాతీలు మెత్తగా రావాలంటే చాలామంది చాలా టిప్స్ చెప్తారు కదా, నేను కూడా ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. నీకు అంత సీన్ ఉంది అనుకోకండి. ఏం లేదండి, ఒక గంట ముందు కలిపి పెట్టేసుకుంటే చపాతీ మెత్తగా వస్తుందంట. మా అమ్మ నాకు అదే చెప్పింది, అదే ట్రిక్ ఫాలో అవుతా. అందుకే మా చపాతీలు మృదువుగా సాఫ్ట్గా ఉంటాయని నా ఫీలింగ్ అనమాట. మళ్ళీ చపాతీ బెండకాయ. మా అమ్మ అయితే మటన్ చేయలేదు. మీరేం తెచ్చుకున్నారు టిఫిన్కి? కామెంట్ అయితే చేయండి.